అన్ని హామీలు అమలు చేయలేకపోతుందో ప్రజలు అంటే అర్థం మీరు 100 చేసుకున్నారు. రోజుల్లో ఇస్తా అన్నారు కదా, 100 రోజుల్లో ఏది అనేది ఖచ్చితంగా వచ్చి కూర్చుంటారు. ఒక మాట వినండి మేడం, బడ్జెట్ ఉండాలి కదా, వాళ్ళు 8,11,000 మరి ఎట్లా లేదు ఎట్లా మరి? అవన్నీ తెలంగాణ అదే రాష్ట్రం అదే తెలంగాణ ఫ్యాక్ట్ చెక్. రాష్ట్రం శ్రీనివాస్ తెలంగాణ రెడ్డి గారు రాష్ట్రం శ్రీనివాస్ గారు మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్యాక్ట్ చెక్ అంటే అదే. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకు? సో కాంగ్రెస్ పార్టీ అయితే సరిగ్గా చేయగలదని యూత్ మొత్తం అర్థం చేసుకున్నారు. అందుకని మాకు ప్రతి ఓట్లలో కూడా ప్రతి ఎన్నిక ఏదైనా కూడా విజయం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అదే ఫ్యాక్ట్ చెక్ వెరీ క్లియర్. ఓకే, రైట్ రైట్. రామూర్తి గారు, కాంగ్రెస్ యూత్ కోసం చేసినటువంటి ఏవైతే వాళ్ళు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తాం కాబట్టి ఖచ్చితంగా యూత్ ఇప్పుడేంటి ఎప్పటి నుంచో గత దశాబ్దాల కాలం నుంచి కూడా మా వెంటే ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సో కేటీఆర్ ఏం చెప్తున్నారంటే, ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్లతో పెట్టుకుంది, కొరివితో తలగొక్కున్నట్టు అయింది బీజేపీ పరిస్థితి. అయితే జెన్జీ అనేది చాలా అంటే ముందు ముందు తరాలన్నీ రాజకీయాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండబోతున్నాయి కాబట్టి ప్రతి పార్టీ కూడా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సులు కూడా మీరు పెట్టి యూత్ని అట్రాక్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. సో మరి మీరు యూత్కి చెప్పేటువంటి మెసేజ్ ఏంటి? ఆ రుచేందో మాకు తెలుసా అండి. యువత ముఖ్యంగా ఏ విధంగా రెస్పాండ్ అవుతారో, ఏ విధంగా సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే వాస్తవంగా మేము చూసాము కాబట్టి, గతంలో మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మేము క్లియర్ గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల యూత్ ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు వాళ్ళు చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ప్రైవేట్ ఉద్యోగులు, దాంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమంది ఉన్నారు. అదే విధంగా నిరుద్యోగులు చాలా మేజర్ గా ఉన్నారు. అదే విధంగా రాజకీయాల్లో ఉన్న కొంత యువత కూడా ఉన్నది. అదే విధంగా యువ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. వీళ్ళంతా సత్వర న్యాయం, అదే విధంగా సత్వర పరిష్కారం కోరుకుంటున్నారు. అంతే తప్ప ఎన్ని అబద్ధాలు ఆడినా ఏం చెప్పినా కూడా వాళ్ళు క్రాస్ చెక్, మీరు మంచిగా చెప్పారు రోజా గారు, ఎందుకంటే క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా కూడా క్రాస్ చెక్ అయింది కదా రామ్మూర్తి గారు. అదే క్రాస్ చెక్ ప్రూఫ్ అయిందని చెప్పాను కదా నేను ఇందాక. ఎన్నికేదైనా గెలుపు కాంగ్రెస్ వస్తుంది, అదే క్రాస్ చెక్, అదే ప్రూఫ్. మన గెలుపు మన బల్పు పెంచద్దని చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ కూడా చెప్తున్నా, ఏ గెలుపైనా బల్పు పెంచద్దు ఎవరికైనా, అది మాకైనా మీకైనా ఎవరికైనా. ఇప్పుడు మాట్లాడే ముందు హద్దులు ఉండాలి. దేనికైనా కూడా ఒక పరిష్కారం. యూత్ ఏం కోరుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, గది మాట్లాడుకుంటాం తప్ప గతంలో మీ ఎన్నికల్లో గెలిచినాం, ఈ ఎన్నికలు గెలిచిన తర్వాత యూత్ అంతా ఆధిక్యం ఉన్నది. అదే విధంగా చెంజీలు చేసిన ఉద్యమాన్ని కూడా మీ అకౌంట్ లో వేసుకోవద్దు. ముఖ్యంగా చెప్తున్నా, ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగిన విజయం, ముఖ్యంగా నీట్ సంబంధించిన 23-24 మంది విద్యార్థులు చనిపోయిన తర్వాత, ఉద్యమం వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఏదైతే రాజకీయంగా జరిగిన అంశాలు, అదే విధంగా రాజకీయం కాపాడుకునే అంశాలు, అదే విధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఏ విధంగా ఢిల్లీ దిగి వచ్చింది. ఆ ఢిల్లీ దిగి రావడానికి కారణం ముఖ్యంగా జెన్జీలు మాత్రమే. మీ పార్టీ కాదు, మా పార్టీ కాదు, ఎవరి పార్టీ కాదు. ఇంకా కూడా పార్టీలకు మీరు పూసుకోకండి. ఏదో బట్టలకు దుమ్ము పూసుకొని అదే విధంగా ఇక్కడ గీరికపై గిట్లా చూపెట్టుకుంటా మొత్తం దేశవ్యాప్తంగా నమ్మడు. ఇక్కడ ఏదో చిన్నగా ఏదో గీరికపోయినట్టు చూసుకుంటా మొత్తం మాసిపోయిన బట్టలు వేసుకొని వెనకకెళ్ళి ఫోటో దిగి మొత్తం ఇలా మొత్తం ఫోటో పెట్టి మొత్తం దేశవ్యాప్తంగా తిప్పుకుంటే అర్థం చేసుకున్నాడు ఎవరు లేడు. అర్థం చేసుకున్నాడు ఎవరు లేడు. ఆగండి, చెప్పనివ్వండి. దాదాపు 45 మినిట్స్ పైగానే మాట్లాడతారండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. దేశంలో ఎంతమంది యువత ఉన్నది? ఆగండి శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి. మీరు మాట్లాడతారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఓవర్లాప్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అన్నట్టు 18 సంవత్సరాలు. ఒక్క నిమిషం ఆగండి భయ్య, ఆగండి. జర ఓపిక ఉండాలి. మనిషికి చెప్పే దమ్ము వినే దమ్ము కూడా ఉండాలి. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఎవడ బదలాడతాడు, మీరా బదలాడు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరే ఇందాక చెప్పారు కదా, పాయింట్స్ రాసుకోండి అని చెప్పారు కదా. శ్రీనివాస్ రెడ్డి గారు పాయింట్స్ రాసుకోమని మీరే కదా చెప్పారు. రాసుకోండి అని మీరే మొత్తం గీతలు దాటితే ఆగండి బాబు. ఏం చెప్పలే ఇంకా ఆయన మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి మీ గురించి ఇంకా మీ చిట్టదే ఇప్పలే. ఇంకా నీ చిట్ట ఇప్పితే ఆగండి, అప్పుడు మాట్లాడుతారు. మధ్యలో ఆగండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తా వినండి. దేశంలో 146 కోట్ల జనాభా ఉన్నదండి. సరే, జనాభా 146 కోట్ల జనాభాను పక్కకు పెడితే ముఖ్యంగా ఓట్లు 97.98 కోట్లు ఉన్నాయి. ఇందులో 25% అంటే దాదాపు 36.7 కోట్ల మంది యువత. ఇందులో ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఓట్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇందులో ఒక వాస్తవంగా 5-6 తీసేసినా కూడా దాదాపు
35 కోట్ల దాకా వాళ్ళే ఉంటారు. అంటే ఎంత మేజర్ గా వీళ్ళు ఎలక్షన్స్ ప్రభావితం చేస్తారో అర్థం చేసుకోవాలి. వచ్చే ఎన్నికలు గత ఎన్నికలు లాగా ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు, మీరు ఏం చెప్పినా నడుస్తుంది. ఆఖరికి ఇంజనీర్లను పట్టుకొని మీకు ఫాములు నింపరాదు, అదే విధంగా మీరు క్రిమినల్ వేస్ట్ అని నడుస్తుంది అంటే నడవదు. ముఖ్యంగా వాళ్ళకి తెలుసు, ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న అంశాలు కులంకుశంగా చూస్తున్నారు. ఏమి హామీలు ఇచ్చిళ్ళు, ఎంతవరకు చేస్తున్నారు, ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా బదులాడుతున్నారు, ఏ విధంగా నోటిదులా ఉన్నది, ఇవన్నీ చూస్తున్నారు. ముఖ్యంగా ఓటు వేయడానికి ఇక 18 సంవత్సరాలు కాదు నేను అంటున్నా రేవంత్ రెడ్డి. ఓటు వేయడానికి 18 సంవత్సరాలు ఉన్నప్పుడు 21 సంవత్సరాలు ఎమ్మెల్యే కాదు నేను అంటున్నా. మీకు మనవడ 6 సంవత్సరాలు తీసుకురండి ఇక. ఎందుకంటే మీ మనవన్ కన్నాల ఆనందం కోసం, ఎందుకంటే సింగరేణి 100 కోట్లు కూడా ఖర్చు పెడతావు కదా, తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడతావు కదా, ఇటుదంతా అడిపోతా అడిదంతా ఇడిపోతా బక్కకాలతో విన్యాసం చూసినాం కదా. 6 సంవత్సరాలకే తీసుకురండి. పుట్టిన 6 సంవత్సరాలు నీకు మనవని కూడా ఎమ్మెల్యే అయ్యారు, అది వడద్దంటాడు. నీ ఏం మాట్లాడతారని అడదాం దేనికి. రాజకీయాల్లో ఉన్నప్పుడు చెప్తా వినండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. నాకు సంబంధించిన కేటీఆర్ గారు కొడుకుని చేసినప్పుడు లేదు, ఇప్పుడు వీళ్ళకి వస్తాను నేను అడిగితే